నెల్లూరు జిల్లా కలిగిరి మండలం వీర్నకొల్లు గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కులం పేరుతో దూషించారనే ఆరోపణలతో తలెత్తిన వివాదం చివరకు దారుణ హత్యగా దారితీసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సంగన రామిరెడ్డి అనే వ్యక్తి మృతి చెందగా హత్యకు పాల్పడిన నిందితుడను సంజీవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కలిగిరి సిఐ సుబ్బారావు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 23వ తేదీ సాయంత్రం సుమారు 8 గంటల ప్రాంతంలో మన కలిగిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని నాగిరెడ్డిపాలెం విలేజ్లో హైవే పక్కనే సంగన రామిరెడ్డి సన్ ఆఫ్ నాగిరెడ్డి సుమారు 90 సంవత్సరాల వయసు గల అతని మంచం మీద ఎందుకు పడుకున్నావురా అని అడిగినందుకు గాను పక్కా సజీవ్ కుమార్ ఎస్సీ కాలనీ వీర్నకొల్లు గ్రామానికి చెందిన అతను కత్తి తీసుకొని వచ్చి అతి కిరాతకంగా విచక్షణారహితంగా పొడిచి చంపడం జరిగినది. ఈ కేసు నమోదైన తర్వాత మా ఎస్పీ గారు డిఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము ఒక టీమ్గా ఏర్పడి కలిగిరి ఎస్ఐ గారు మన వింజమూరు ఎస్ఐ గారు మా సిబ్బంది సహాయంతో ఈ కేసుని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డిటెక్ట్ చేయడం జరిగినది. మీరు సమాజంలోని ఈ యువత పోకడలను మీరు కూడా పబ్లిక్కి తెలియజేయాలి. చట్టం అంటే ఏమవుతుందిలే అనే చిన్న మనసుతోనే ఆలోచిస్తే వాడి జీవితాంతం బయటికి రాడు. ఇప్పుడు ఖచ్చితంగా ఈ కేసులో శిక్ష పడే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాము. ఇంకా మిగతా క్లూస్ టీము ఎఫ్ఎస్ఎల్ వాళ్ళ సహాయం కూడా తీసుకొని ఖచ్చితంగా శిక్ష పడేటట్టు దర్యాప్తు చేస్తున్నాం మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు. ఎవరికైనా ఒకటే చెప్తున్నాను, క్షణికావేశంలో చేసిన తప్పుకి జీవితాంతం ఆ కుటుంబం ఇబ్బంది పడుతుంది. ఏమవుద్దులే అని అనుకుంటే వాడిది చిన్న వయసు 24 సంవత్సరాలు, ఐటీఐ చదువుకున్న కుర్రోడు. ఇప్పుడు కేసులో శిక్ష పడితే జీవితాంతం రౌడీ షీట్ ఉంటుంది. సమాజంలో అతని యొక్క గుర్తింపు ఏ విధంగా ఉంటుందో మీరు ప్రజలకి తెలియజేయాలి. ఇంత అవేర్నెస్ కలిగిస్తున్నా కానీ చట్టం అంటే లెక్కలేనితనంగా వ్యవహరిస్తే మాత్రం ఇదివరకు రోజుల్లాగా సాక్ష్యం చెప్పకపోతే కేసులు కొట్టేసేది అది లేనే లేదు. మీకు తెలుసో తెలీదో ఇవాళ ప్రెస్లో చూశారు మీరు. 2011లో రాపూరు జరిగిన కేసులో ఒక ఏఎస్పీ గారు సీనియర్ పోలీస్ ఆఫీసర్ కూడా శిక్ష పడింది. అదేవిధంగా టెక్నాలజీని ఇంకా అప్పుడన్నా ఇంత టెక్నాలజీ లేదు, ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించుకొని ఎఫ్ఎస్ఎల్ క్లూస్ టీము మరియు ఈ సర్వీస్ ప్రొవైడర్స్ యొక్క సహాయం కూడా తీసుకొని ఈ కేసుకి ఖచ్చితంగా కఠిన శిక్ష పడే విధంగా సాక్ష్యాలను కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాము. ఎవరైనా సరే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే కఠినంగా వ్యవహరిస్తాము.